అమిత్ రెడ్డి గారు ఈ నల్గొండ పార్లమెంటుకు సంబంధించి మీ నాన్నగారు మొన్న ఎన్నికల్లో బాగా గ్రూప్ పాలిటిక్స్ నడిపించిండు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేల అభ్యర్థులకు ఓటమి కారణమైందని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేసినట్లుగా సమాచారం ఉంది. ఏదైతే నల్గొండ పార్లమెంటు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు అది నిజమేనా? అంటే మీరు రాజకీయంగా మనం ఆరోపణలు మనం చేయడం కానీ ఎదుర్కోవడం కానీ రాజకీయ వాతావరణంలో సహజంగా జరిగేదే. కాకపోతే పూర్తిగా అవాస్తవం. మనం ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను నమ్మి పనిచేస్తున్నప్పుడు దానికి పార్టీ లైన్ దాటి మనం ఏదో పనిచేస్తున్నాం అన్నట్టు కాదు. కాకపోతే మీరు అన్నదానికి బలం చేకూర్చే విధంగా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో నాన్నతో పాటు చాలా రోజుల నుంచి ప్రయాణం చేసినటువంటి కొందరు ముఖ్యమైన నాయకులు అనుకోండి, క్యాడర్ అనుకోండి, పార్టీ మారడం అనేది జరిగింది. అది వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళకున్న ఇబ్బందులను బేస్ చేసుకొని వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, దానివల్ల కొద్దిగా మనం ఏదో మీరు చెప్పిన ఆరోపణలకు అది బలం చేకూర్చే విధంగా ఉంది, కానీ పూర్తిగా వాస్తవం. అంటే మీ నాన్నగారితో సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఆలంపల్లి నరసింహ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్లోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి కొంత క్యాడర్, అంటే మీ నాన్నగారి బాగా పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీ అది అక్కడ దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర నాయక్ ఓటమికి కారణమైంది. ఇదే నల్గొండలో పాశంరామరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉంటూ ఆయన జెడ్పీటీసీగా ఉంది తిరుపతి. సో ఆయన పార్టీని విడిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, సో ఈ 2-3 కాన్స్టిట్యున్సీలలో ఇదంతా డిస్టర్బ్ కారణమయ్యారు అన్నట్టు ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఎట్లా తిప్పికొట్టగలుగుతారు మీరు? అది నిజమా లేదంటే ఒక ఆరోపణగా చూస్తారా పార్టీలో? నేను ఒకటే మీకు చెప్పగలుగుతాను ఏంటంటే జిల్లా వ్యాప్తంగా మన దగ్గర ఉన్న 12 సెగ్మెంట్లలో మీరు చెప్పినవి ఇప్పుడు ఈరోజు రెఫరెన్స్ ఇచ్చినవి ఓన్లీ 2 సెగ్మెంట్ల మట్టుకే. మరి మిగతా 9 సెగ్మెంట్లలో ఏం జరిగింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. 2 పర్యాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారు కాబట్టి కొంచెం మార్పు కోరినారు. ఆ మార్పు కోరిన దీంట్లో మేము మా పార్టీ అనుకోండి, మా అభ్యర్థులు అనుకోండి, మేము కొద్దిగా వెనకాల పడ్డాం, అంతవరకు వాస్తవం. అది ఆ కోణంలోనే చూడాలి తప్ప అంతకంటే మించి ఎక్కడనో ఒకళ్ళో ఇద్దరో మనకు కావాల్సిన వాళ్ళు పోయినంత మాత్రాన అదేదో మనం ఏదో కావాలని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారాన్ని పూర్తిగా నేను అంగీకరించను, అది అవాస్తవం కూడా. సో ఆ మార్పు కోరుకున్నటువంటి క్రమంలో మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. మరి మీ ఎంపీ వచ్చేసరికి మీకు సపోర్ట్ లభిస్తుంది అట్లా ఆ స్థాయిలో? ఇంకా ఈ 2 నెలల టైం అయిపోయింది కదా, ఇంకో 2 నెలల ఎలక్షన్స్ అయిపోతాయి. మీరు అన్నట్టు 2 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు న్యాచురల్లీ మేము కూడా ప్రజల అవసరాల గురించి మేమేం తప్పులు చేసినామో వాటన్నింటినీ కూడా బేరింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటరీ ఎన్నికలు వేరే, అసెంబ్లీ ఎన్నికలు వేరే. అదేవిధంగా మేము కూడా ఏం తప్పులు చేసినాం అనేది కూడా కొంచెం ఆలోచన చేసుకోవడం జరిగింది. ప్రజల అవసరాల రీత్యా మనం కూడా దానికి తగ్గట్టుగా నడుచుకుంటే డెఫినెట్లీ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం అయితే మాకుంది. మీరు కూడా పోయినసారి ఆలోచన చేస్తే 2018వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంవత్సరంలో కూడా ఆల్మోస్ట్ ఆ రోజు మాకు 9 నుంచి 10 బై ఎలక్షన్స్లో 11 స్థానాల వరకు మేము గెలవడం జరిగింది. కానీ 2 నెలల్లో వచ్చిన పార్లమెంటరీ ఎలక్షన్స్లో బోత్ నల్గొండ కూడా భువనగిరి కూడా 2 సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో 2-3 నెలల్లో ఆ రోజు వచ్చిన మార్పు ఈ రోజు జరగదని చెప్పేసి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ప్రజలు వాళ్ళ అవసరాలను పార్టీలు కానీ అభ్యర్థులుగా మేము కూడా గుర్తెరిగి వాళ్ళ అవసరాలను బేస్ చేసుకొని మేము పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అదేవిధంగా ఫలితం కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాగార్జున సార్ ఉప ఎన్నిక సమయంలో గుత్తా ఫ్యామిలీ పేరు వినబడ్డది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మీ పేరు వినిపించింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మీరు కూడా అటు మునుగోడు కానీ నల్గొండ కూడా ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. ఇది నిజమేనా? ఇది అంటే అసెంబ్లీలో పోటీ చేద్దామనే ఆలోచన నాకున్న మటుకు వాస్తవమే. ఇది బై ఎలక్షన్ సందర్భంగా, నాగార్జున సాగర్ బై ఎలక్షన్ సందర్భంగా మేమైతే వ్యక్తపరచలేదు. మొన్న గడిచిన నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎన్నికలకు ఒక 6 నెలల మునిపే నేను పార్టీలో ఒకవేళ ఎక్కడన్నా మీరు మార్పు చేర్పులు చేయదలుచుకుంటే నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అడిగిన మటుకు వాస్తవం. కాకపోతే మొత్తం మా రిప్రజెంటేషన్ 12కు 12 స్థానాలు మా పార్టీ ఆధ్వర్యంలోనే ఉన్నప్పుడు మేము నాకు ఫలానా చోట కావాలా అని చెప్పేసి అడగడం భావ్యం కాదు. కాబట్టి పార్టీ ఒకవేళ వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ రీత్యా వాళ్ళు ఎక్కడన్నా అభ్యర్థులను మార్చదలుచుకుంటే అక్కడ నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను అడిగిన మటుకు వాస్తవం. అందులో అంతవరకే నమ్మదగ్గ విషయం. అంటే మీరు భువనగిరి పార్లమెంటరీ, నల్గొండ పార్లమెంటరీ మీద దృష్టి పెట్టారు కదా. ఆల్రెడీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత గ్రౌండ్లోకి వెళ్తున్నారు, క్యాడర్ని కలుస్తున్నారు, జనాన్ని కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీ ఓడిపోవడానికి వైఫల్యం ఏమైందని మీరు అనుకుంటారు? 1-2 నెలలుగా అనేక స్థాయిలో పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశాలు పెట్టుకోవడం కానీ, అసెంబ్లీ స్థాయి సమీక్షా సమావేశాలు పెట్టుకొని ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా మేము ప్రతి ఒక్కరు మా కార్యకర్తలతో కానీ సామాన్య ప్రజలతో కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2-3 కారణాలు జరిగినాయి. మా ప్రభుత్వం 9 సంవత్సరాల పాలన సందర్భంగా మేము అభివృద్ధి, సంక్షేమం అనే 2 ముఖ్యమైన అజెండా పాయింట్స్ పెట్టుకొని వాటి మీదనే ఫోకస్ చేసినాము, పాలన మీదనే ఫోకస్ చేసినాము, పార్టీ మీద ఫోకస్ చేయలేదు. సో పార్టీ నిర్మాణంలో కొన్ని లోపాలు జరిగినాయి. దానివల్ల
పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల కార్యకర్తలకు పార్టీకి మధ్యలో కొంచెం గ్యాప్ పెరిగింది అనే ఒక భావన పార్టీ కార్యకర్తల్లో ఏర్పడడం అదనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ కింద నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు మంచి జరగాల, సంక్షేమాన్ని మనం ముందు పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అందులో చాలా మటుకు ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని స్కీమ్స్ ముఖ్యంగా మీకు బీసీ బంధు అని, దళిత బంధు అనుకోండి, అదేవిధంగా సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ రూపేణ అనుకోండి. ఈ కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే దాని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే దళిత బంధు రూపేణ ఒక్కొక్కరికి 10 లక్షల బెనిఫిట్, అందరికీ ఒకటేసారి ఆ స్కీమ్ రాదు. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సుమారు నేను అనుకుంటూ ఒక 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయని చెప్పేసి ఒక అంచనా. అందరికీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలా, కాకపోతే అందరికీ ఒకటేసారి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు. కాకపోతే నియోజకవర్గానికి ఒక 1000 మంది 1100 మంది అని మనం అనుకొని వాళ్ళని సెలెక్షన్ చేసేసుకొని ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం. కాకపోతే ఏమైంది, 1100 కుటుంబాలకు ఒకవేళ వచ్చినప్పుడు మరి రానటువంటి బ్యాలెన్స్ ఒక 9,000 10,000 కుటుంబాలు ఏవైతే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటాయో దళిత కుటుంబాలు, అవి కొద్దిగా మా మీద నెగిటివ్గా ఆ ఫ్యాక్టర్ పనిచేసింది అన్నట్టుగా మేము అనుకోవాలి. అంటే అభ్యర్థుల మార్పు ఉంటే ఒకవేళ ఎట్లా ఉండేది? అభ్యర్థుల మార్పు కూడా అది మా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే 2 పర్యాలు మనకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు న్యాచురలీ పార్టీ మీద కూడా ఎంతో కొంచెం, ఎందుకంటే దక్షిణ భారత రాష్ట్రంలో దేశంలో అసలు 3వ టర్మ్కి వచ్చిన గవర్నమెంట్ అనేది మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గడిచిన 30-35 సంవత్సరాలుగా చూడలేదు. సో ఎంతో కొంచెం ప్రజలు మార్పు కోరుకున్నారు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా మనకు అభ్యర్థుల మీద కొంచెం ఏదైనా వ్యతిరేకత ఒకవేళ ఉండుంటే వాళ్ళని మార్చినట్టయితే ఇంకా కొంచెం బెటర్ ఫలితాలు వచ్చుండేటి ఏమో. ఎందుకంటే ఈరోజు మనం ఫలితం నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈరోజు సమీక్ష సందర్భంగా మాకు వినపడుతున్న ఒక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అంటే దక్షిణ భారతదేశంలో 10 సార్లు అంటే 2 సార్లు దాటిన తర్వాత 3వ సారి అధికారం రాదు అని అంత రికార్డు ఉంది. ఉన్నప్పటికీ కూడా అంటే కావాలని ఇంటెన్షన్గా అదే అభ్యర్థులను పెట్టి ప్రయత్నం చేసిరా, అంటే ప్రయోగం చేయడానికి ఈ ఎన్నికలను చూసిరా మీరు మీ పార్టీ? ఏం లేదు, మా పార్టీ నాయకత్వం పార్టీని కానీ అధినాయకత్వాన్ని కానీ నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అనుకోండి, నాయకులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, వాళ్ళందరూ పార్టీతో పాటు ప్రతిరోజు కూడా 24 గంటలు కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వండుకుంటూ ప్రజలకు ఎలా వెళ్ళా అందుబాటులో ఉన్నారు. కాకపోతే ప్రజలు ఎంతో కొంచెం అప్పుడో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకు వెల్ఫేర్ కొద్దిగా అలవాటైంది, గడిచిన 9 సంవత్సరాల కాలం కూడా బాగైంది. కాంగ్రెస్కి సంబంధించిన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పబ్లిక్కి బాగా పోయినట్టుగా మాకు కూడా ఏర్పడ్డది. మేము కూడా ఏం చేసినామంటే చేసిన మంచిని ఎంతైతే బాగా అయితే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనో అంత బాగా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాము. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో, ఉచితాలు కానీ హామీలు అయితే ఏవైతే ఉన్నాయో ఎక్కువ మట్టుకు అవి ప్రాక్టికల్ హామీలు కావు. వాటిని ప్రజలకు బాగా తీసుకెళ్ళినారు. ప్రజలు కూడా ఏంటంటే నాకు ఎట్లాగో ఈరోజు కొద్దిగా రీజనబుల్గా హ్యాపీగానే ఉన్నా కదా, ఇంకేమైనా లాభం జరుగుతుందేమో అనే ఒక ఆలోచనతో ప్రజలు కూడా ఓట్లేసినట్టు కనపడ్డది. దానికి సంబంధించిన ఫలితం కొంచెం మేము అనుభవిస్తున్నాం ఈరోజు.